ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి చూద్దాం. అండ్ రీసెంట్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ 12 న్యూ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అని చెప్పేసింది. అండ్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఇన్ ద కంట్రీ? ఇటీవల కేంద్ర ప్రభుత్వం అండ్ కొత్తగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలని ఆమోదం తెలిపింది. అయితే దేశంలోని మొత్తం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల సంఖ్య ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు విషయాలు. ఒకటి, స్మార్ట్ సిటీ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది, స్మార్ట్ సిటీ అనే కాన్సెప్ట్ ఉంది. అలాగే స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ రెండు కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఒక రకంగా ప్రయోజనం ఒకటే, అంటే మనకి బెనిఫిట్ ఒకటే కానీ బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్. స్మార్ట్ సిటీలో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ వరకు కూడా డెవలప్ చేయడానికి. స్మార్ట్ ఇండస్ట్రియల్ మనకి సిటీకి సంబంధించి ఏంటి అంటే మెయిన్గా ఇండస్ట్రీస్కి సంబంధించి ఎట్లా ప్రమోట్ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి సిటీస్లో అనేది దాని ఉద్దేశం. స్మార్ట్ సిటీస్ ఇండియాలో 100కి పైగా ఉన్నాయి. అండ్ ఫస్ట్లో ఇవి ఏకంగా ఇండోర్, పూణే, వారణాసి, చెన్నై ఇలాంటి ప్రాంతాల్లో ఒకేసారి మొట్టమొదటిగా అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ అయినాయి. ఓకేనా. స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీస్ మాత్రం గతంలో మనకి ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయన్నమాట, 8 ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఫస్ట్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ వచ్చేటప్పటికి ఔరంగాబాద్. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఔరంగాబాద్ ఫస్ట్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ 12 వాటిని ఆమోదం తెలిపింది కదా. సో టోటల్గా మొత్తం ఇప్పుడు స్మార్ట్ సిటీల సంఖ్య వచ్చేటప్పటికి 20 అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్ 20. సో అవి 12, ఇవి 8. సో టోటల్గా 20 అని చెప్పొచ్చు. అయితే మొత్తం మనకి ఈ 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ కూడా 10 స్టేట్స్లో 10 రాష్ట్రాల్లో దీన్ని తీసుకురాబోతున్నారు. ఈ 12ని ఎక్కడెక్కడ అనేది ఒకసారి ఇక్కడ చూసుకోండి. 1 ఉత్తరాఖండ్, 2 పంజాబ్, 3 మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ స్టేట్స్లో ఓవరాల్గా 12 తీసుకురాబోతున్నారు. అలాగే అసలు యాక్చువల్గా ఎందుకు ఈ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ అంటే, ఒకటి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని మనకి అట్రాక్ట్ చేయడానికి, విదేశీ పెట్టుబడిని, అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా సో మనకి అలవాటు చేసుకోవడానికి. నెక్స్ట్ ప్లగ్ అండ్ ప్లే, వాక్ టు వర్క్ ఇలాంటి వాటిని కూడా డెవలప్ చేస్తున్నారు. అంటే ఏదైనా మీరు ఇండస్ట్రీ పెట్టాలనుకోండి, ప్లేస్ చూడాలి, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చుకోవాలి, దాని అంతా సెటప్ చేయాలి, దాని తర్వాత ఒకసారి మనకి చూసుకోవాలి, దాని తర్వాత ఇట్లా చేయాలి. అలా కాకుండా సో రెడీగా ఎవరైనా వర్క్ స్టార్ట్ చేయాలి, ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సో రెడీగా వాళ్ళు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీగానే ఉంటుంది, వాళ్ళు స్టార్ట్ చేసుకోవడమే అనమాట. దాన్ని తీసుకొని ప్లగ్ అండ్ ప్లే, వాక్ టు వర్క్ అనేవి అలాంటి కాన్సెప్ట్స్ అనమాట. సో వీటిని కూడా ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూడొచ్చు, చాలా చోట్ల ఇలాంటివి ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ కరెంట్ అఫైర్. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్ 20. అయితే ఇక్కడ ఉత్తరాఖండ్ అనే స్టేట్ ఉంది చూసారా. ఉత్తరాఖండ్ అనేది రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది. ఎందుకు అంటే ఇక్కడ 3 విషయాలు అనమాట. ఒకటి, నైనతల్ అనే ప్లేస్ వల్ల ఉత్తరాఖండ్ న్యూస్లో ఉంది. సో ఈ నైనతల్లో ఫారెస్ట్ ఫైర్ అనేది జరిగింది, అంటే కారు చిచ్చు జరిగింది. దానివల్ల ఏమైందంటే ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వాయుసేనా దళము ఇక్కడ ఒక ఆపరేషన్ని కండక్ట్ చేసింది. దాని పేరు ఆపరేషన్ బాంబీ బకెట్. ఇక్కడున్న కారు చిచ్చు అంటే ఫారెస్ట్ ఫైర్ని ఆపడానికి బాంబీ బకెట్ అనేది కండక్ట్ చేసింది ఆపరేషన్ని. సో దానివల్ల ఇది న్యూస్లో ఉంది. ఉత్తరాఖండ్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా జోషిమత్ అనే ప్లేస్ని చెప్తారు. సో ఈ జోషిమఠ్ అనే ప్లేస్ ఇప్పుడు జ్యోతిర్మత్ కింద ప్లేస్ మారిపోయింది అనమాట, నేమ్ మారింది. సో అది దానివల్ల ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ వన్, ఇండియాలో ఇప్పటి వరకు 18 బయోస్పియర్లు ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంటే రికగ్నైజ్ చేసింది. అయితే ఉత్తరాఖండ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ బయోస్పియర్ 2 వ్యక్తుల చేత నిర్మించబడుతుంది. సో అది కూడా న్యూస్లో ఉంది. వీటన్నిటి వల్ల ఉత్తరాఖండ్ ఈజ్ ఇన్ న్యూస్గా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర చూడండి. సో మహారాష్ట్రకి సంబంధించి మనకి ఏదైతే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అని చెప్పేసిందో ఈ ఆర్డర్ ఏవో న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకు న్యూస్లోకి వచ్చింది? సో ఈ ఆర్డర్ ఏవోని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకుంది. వ్యవసాయానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అన్నిటికీ కూడా, ఎగుమతులు దిగుమతులు అన్నిటికీ కూడా సింగిల్ స్టాప్ కింద, లాజిస్టిక్ ప్లేస్ కింద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మహారాష్ట్రలో మనకి సింధుదుర్గ అనే ఫోర్ట్ ఏరియా ఉందన్నమాట. సింధుదుర్గ అనే ఏరియా ఉంది. సో ఇక్కడ ఒక ఫోర్ట్ ఉంది, దాని పేరు రాజ్కోట్ ఫోర్ట్ అనమాట. ఫోర్ట్ పేరు అది రాజ్కోట్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా పిలువబడే, భారతదేశ నావికా పితామహుడిగా పిలువబడే ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు లాస్ట్ ఇయర్ నరేంద్ర మోదీ గారు. ఆ విగ్రహం ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది. సో దానివల్ల ఇది కూడా న్యూస్లోకి వచ్చింది.
ఇకపోతే నెక్స్ట్ వన్ కేరళ. సో కేరళకి సంబంధించి ఏంటంటే ఒకటి వాయనాడ్. సో మీ అందరికీ తెలుసు వాయనాడ్లో ఫ్లడ్స్ వరదలు ఎలా వచ్చాయి. సో దానివల్ల అది న్యూస్లోకి వచ్చింది. వాయనాడ్ని బేసిక్గా ఊటీ ఆఫ్ కేరళ అని కూడా పిలుస్తారనమాట. అండ్ కేరళ న్యూస్లోకి రావడానికి ఇంకొక కారణం ఎంపాక్స్ అనేదన్నమాట. దీనినే మంకీ పాక్స్ అని కూడా అంటాం. సో ఇది వైరస్ వల్ల జనరల్గా మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది. చాలామంది చనిపోతున్నారంట మిగతా కంట్రీలో. సో ఇండియాలో కూడా ఎక్కువగా కేసెస్ కేరళలో రికార్డ్ అవుతున్నాయి. సో ఈ ఎంపాక్స్ అనేది మొట్టమొదటిగా ఏ కంట్రీలో రికగ్నైజ్ చేశారంటే కాంగో. సో దానివల్ల అది న్యూస్లో ఉందన్నమాట. సో దాని తర్వాత ఉత్తరప్రదేశ్ అనేది ఉంది చూసారా. సో ఉత్తరప్రదేశ్ దగ్గర ఏంటంటే వారణాసి నుంచి ఢిల్లీ మధ్యలో ఒక వందే భారత్ ట్రైన్ కొత్త దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఆల్రెడీ వారణాసి ఢిల్లీ మధ్యలో వందే భారత్ ఉంది, కాకపోతే అది 16 కోచెస్ అనమాట. ఇది వచ్చేటప్పటికి 20 కోచెస్గా చెప్పొచ్చు. సో దానివల్ల ఈ మధ్యన ఉత్తరప్రదేశ్ని మనం న్యూస్లో చూడగలిగాం. సో అలాగే బీహార్లో మీకు ఆల్రెడీ తెలిసిన యూనివర్సిటీ నలంద, భారతదేశంలోనే అతి పురాతన విశ్వవిద్యాలయంగా నలంద యూనివర్సిటీని చెప్తామన్నమాట. సో దాన్ని తిరిగి కొన్ని చేంజెస్ చేసి మళ్ళీ ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు బీహార్లో. దానివల్ల న్యూస్. ఇకపోతే తెలంగాణకి సంబంధించి, సో తెలంగాణలో ప్రజెంట్ ఏంటంటే మనకి ఏమంటాము హెల్త్కి సంబంధించి, టూరిజంకి సంబంధించి ఈ వీటి మీద ఎక్కువగా మనకి ఫోకస్ జరుగుతుంది. దీని మీద కొన్ని ప్రోగ్రామ్స్ని కూడా అతి త్వరలో లాంచ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఒకటి. మీకు సాలార్జంగ్ మ్యూజియం తెలుసు కదండి. సాలార్జంగ్ మ్యూజియం లోపల వెస్ట్ బ్లాక్ అని చెప్పేసి ఉంది. అక్కడ ఇండియాలోనే మొట్టమొదటిగా నేషనల్ ఎపిగ్రఫీ మ్యూజియం, అంటే శాసనాన్ని చదవడాన్ని ఎపిగ్రఫీ అంటారు, దానికి సంబంధించిన మ్యూజియంని తెలంగాణ దగ్గర ఏర్పాటు చేస్తున్నారనమాట. సో మనకి బుడమేరు కావచ్చు, కృష్ణా నది, వీటన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కూడా కేరళలోకి ఫ్లడ్స్ రావడం జరిగింది. అది ఒకటి. రాజస్థాన్కి సంబంధించి అవని లేఖరా అని ఒక అమ్మాయి ఉన్నారు, అవని లేఖరా. సో ఈమె పారా షూటర్. ఇండియాకి ఈసారి పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు, రాజస్థాన్కి సంబంధించిన ఈ పర్సన్ అనమాట. అందువల్ల ఇది కూడా న్యూస్లో ఉంది. ఓవరాల్గా ఇక్కడ ఉన్న న్యూస్లో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా స్మార్ట్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీకి సంబంధించినవి అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నాయి. సో ఆప్షన్ 3 ఉంది కదా, అది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ వేర్ వాజ్ ద ఫస్ట్ గ్రెయిన్ ఏటీఎం స్టార్టెడ్ ఇన్ ఇండియా. ఇక్కడ ఒక లాజిక్ ఉంది, జాగ్రత్తగా ఆలోచించి మనం ఆన్సర్ చేయాలి. ఒకసారి ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ఇండియాలో మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎం అని అడిగారు కదా, సో మీరు పెట్టేస్తారు ఆన్సర్ ఒడిస్సా అనేది, ఎందుకంటే చదివి ఉంటారు కాబట్టి. కాకపోతే ఇక్కడ ఒక డిఫరెన్స్ చూడండి. ఇక్కడ మనకి గ్రెయిన్ ఏటీఎం అనేది సిస్టమ్ ఉంది చూసారా, గ్రెయిన్ ఏటీఎం. ఇక్కడ 2 విధాలుగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. గ్రెయిన్ ఏటీఎంని ప్రోటోటైప్గా, ప్రోటో ప్రాజెక్ట్గా ఒక చోట తీసుకొచ్చారు, లేదా పైలట్ ప్రాజెక్ట్గా ఒక చోట తీసుకొచ్చారు. 24/7 అన్నట్టు ఒక చోట తీసుకొచ్చారు. అంటే ఈ గ్రెయిన్ ఏటీఎం అనేది అసలు ఎలా వర్క్ అవుతుంది అని చూద్దామని మొట్టమొదటిగా ఇండియాలో హర్యానాలోని గురుగ్రామ్ అనే ప్రదేశంలో స్టార్ట్ చేశారు. ఎక్కడ? హర్యానాలోని గురుగ్రామ్ అనే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ చేశారనమాట. ఓకేనా? సో ఇది గ్రెయిన్ ఏటీఎం. అయితే ఇప్పుడు కొత్తగా ఒడిస్సాలో భువనేశ్వర్లో తీసుకొచ్చిన ఏదైతే ఈ గ్రెయిన్ ఏటీఎం ఉందో ఇది 24/7 వర్క్ అవుతుంది రోజంతా. ఓకేనా? సో అన్ని వారాలు అన్ని రోజులు కూడా వర్క్ అవుతుంది అనమాట. ఇదేంటంటే కొంత సెట్ అయిన టైంకి. అది ఈ రెండింటికి డిఫరెన్స్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒడిస్సాలో తీసుకొచ్చారు. అసలు పైలట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది అయితే మాత్రం దట్ ఈజ్ ఇన్ దట్ నథింగ్ బట్ హర్యానా. అది ఫస్ట్ ఏటీఎం అంటే యాక్చువల్గా హర్యానానే రావాలి, బట్ ఇక్కడ 24/7 ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకొచ్చింది ఒడిస్సాలో కాబట్టి అది రీసెంట్ కరెంట్ అఫేర్ కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 1 అవుతుంది. సరే, ఇంతకీ ఈ గ్రెయిన్ ఏటీఎం అంటే మీరు ఎప్పుడైనా రేషన్ షాప్స్కి వెళ్ళారా? PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షాప్స్ అంటాం. ఇక్కడికి వెళ్ళినప్పుడు మనకి వైట్ కార్డు ఉందనుకోండి, అది చూపిస్తే మన నెంబర్ వెరిఫై చేసుకుని బయోమెట్రిక్ అయితే బయోమెట్రిక్ వేయించేసి మనకి కావాల్సిన ఆ మంత్లీ ఏదైతే మనకు వస్తాయో ఆ సరుకులన్నీ కూడా, ఆ గ్రాసరీస్ అన్నీ కూడా ఇస్తారు. సో గ్రెయిన్ ఏటీఎం ద్వారా ఏంటి అంటే ఇక్కడ జనరల్గా మన వైట్ కార్డ్ మీద నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ మనం జనరల్గా ఇచ్చినట్టయితే, లేకపోతే డీటెయిల్స్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా ప్యాక్ చేసినవన్నీ కూడా మనకి ఎట్లయితే ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకుంటాం అలా గ్రోసరీస్ని మిషన్ నుంచి డ్రా చేసుకోవచ్చు అనమాట. అది గ్రెయిన్ ఏటీఎంకి సంబంధించి. అలాగే ఇండియాలో ఫ్లోటింగ్ ఏటీఎం అనేది కూడా ఉంది. అంటే నార్మల్గా ఈ నదులు లేకపోతే సరస్సులు ఉంటాయి కదా, లేక్స్, వాటి మీద ఏర్పరిచినవి. ఇండియాలో ఫస్ట్ ఫ్లోటింగ్ ఏటీఎం అనేది జనరల్గా మనకి కేరళలో స్టార్ట్ చేశారు. రీసెంట్గా అయితే మాత్రం జమ్మూ కాశ్మీర్లో ధాల్ లేక్ అనే దాని మీద ఏర్పాటు చేయడం జరిగింది.
అండ్ మొట్టమొదటిగా ఇండియాలో గోల్డ్ ఏటీఎం అనే దాన్ని మన హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్ చేస్తారు, తెలంగాణలో గోల్డ్ ఏటీఎంగా చెప్పొచ్చు. గోల్డ్ ఏటీఎం, గ్రెయిన్ ఏటీఎం, ఫ్లోటింగ్ ఏటీఎం, సో ఇవన్నీ కూడా రీసెంట్గా మనకి ఏర్పాటు చేసిన సిస్టమ్స్గా చెప్పొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ 1 ఒడిస్సా ఏదైతే ఉందో సో అది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? అలాగే అస్సాం కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకు? అస్సాంలో మనకి కామాఖ్య టెంపుల్ అని చెప్పేసింది. ఈ కామాఖ్య టెంపుల్ అస్సాంలో చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ 3 రోజుల పాటు మనకు ఒక పండుగ నిర్వహించారు. సో దాని పేరు అంబుబాచి మేళా అంటాం. సాధారణంగా అంబుబాచి మేళా చాలా పాపులర్ అనమాట ఇండియాలో. అది ఎక్కడ నిర్వహిస్తారంటే అస్సాంలో నిర్వహిస్తారు. సో దానివల్ల అది మనకి న్యూస్లోకి రావడం జరిగింది. అది ఇంకొక పాయింట్గా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఆప్షన్ 1 ఒడిస్సా ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన 7 వ్యవసాయ చట్టాల్లో భాగంగా క్రింది ఏ సంస్థ దేశంలోనే దేశీయ పశువులు జెనెటిక్ బ్లూ ప్రింట్ డీకోడ్ చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ 7 న్యూ అగ్రికల్చరల్ లాస్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ డీకోడింగ్ ద జెనెటిక్ బ్లూ ప్రింట్ ఆఫ్ డొమెస్టిక్ క్యాటిల్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 1 అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఏదైతే ఉందో అది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అనే సంస్థ, ఇది హైదరాబాద్లోనే ఉంది దీని లొకేషన్. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే జెనెటిక్ బ్లూ ప్రింట్ డీకోడ్ అనే దాన్ని మనకి చేస్తుంది అనమాట. అంటే ప్రజెంట్ ఇప్పుడైతే ఏవైతే క్యాటిల్స్ ఉంటాయో, పశువులు ఉంటాయో, వీటికి సంబంధించిన డిఎన్ఏ కావచ్చు, జెనెటిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాటిని అంతటినీ తీసుకుని సో నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన క్యాటిల్స్, అలాగే నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన క్యాటిల్స్, వీటికి సంబంధించి ఇంటర్లింక్ చేయడానికి లేదా ప్రొడ్యూస్ చేయడానికి లేదా మనకి మిగతా డేటాని కలెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఇది స్టార్ట్ చేస్తున్నారనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే బయో E3 అనే ఒక పాలసీని స్టార్ట్ చేసింది. బయో E3. సో బయో E3 ఏంటి అంటే ఒకటి వచ్చేటప్పటికి బయో ఎనర్జీ అని చెప్పేసి వస్తుంది. బయో ఎనర్జీ అని చెప్పి వస్తుంది. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి బయో ఎకానమీ అని చెప్పేసి వస్తుంది. బయో ఎకానమీ. ఇంకొకటి బయో ప్రొడక్ట్స్ అనమాట. అంటే ఇట్లా బయో యానిమల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇంకొక దాంట్లోకి వస్తాయి. దాంట్లో భాగంగానే సో ఇప్పుడు మనకి హైదరాబాద్కి సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ అండ్ బయోటెక్నాలజీ ఏదైతే ఉందో సో వాళ్ళు జెనెటిక్ బ్లూ ప్రింట్ ఆఫ్ క్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డీకోడ్ చేస్తున్నారనమాట. సో ఆప్షన్ 1 ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అగ్రికల్చర్లో చాలా చాలా డిఫరెన్స్ అనేది ఇప్పుడు తీసుకొస్తున్నారు. మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి ఉంది. వీళ్ళ ఆధ్వర్యంలో, ఇది ఢిల్లీలో ఉంది దీని హెడ్ క్వార్టర్స్, వీళ్ళ ఆధ్వర్యంలో ఏం చేస్తున్నారు అంటే మనకి 1 సైంటిస్ట్ 1 ప్రొడక్ట్ అనే దాన్ని కూడా తీసుకొస్తున్నారు. 1 సైంటిస్ట్ 1 ప్రొడక్ట్ అనే దాన్ని తీసుకొచ్చి అంటే శాస్త్రవేత్తల ద్వారా ఒక్కొక్క సొల్యూషన్ని అగ్రికల్చర్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. మీకు డిడి కిసాన్ ఛానల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట, దూరదర్శన్కి సంబంధించిన కిసాన్ ఛానల్. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన 2 యాంకర్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఒకరి పేరు వచ్చేటప్పటికి క్రిష్ అని చెప్పేసి, ఇంకొకరి పేరు వచ్చేటప్పటికి భూమి అని చెప్పేసి ఇట్లా. సో అగ్రికల్చర్లో కూడా మనకి చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ని తీసుకొస్తున్నారు. అంతెందుకు సో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 750 కోట్లతో 750 crores తోటి సో మనకి అగ్రిషోర్ ఫండ్ అనే దాన్ని కూడా ఏర్పరిచింది. ఏం ఏర్పరిచింది? అగ్రిషోర్ ఫండ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నెంబర్ కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. 750 కోట్లు, 750 crores. ఈవెన్ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా మారారు. ఇప్పుడు మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరు, శివరాజ్ సింగ్ చౌహాన్, ఒకప్పుడు మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన ఆయనని శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని అగ్రికల్చర్ మినిస్టర్గా, వ్యవసాయ శాఖ మంత్రిగా తీసుకురావడం జరిగింది. అలాగే వ్యవసాయానికి సంబంధించి మీరు ఇలాంటి ఎగ్జామ్స్లో గ్రీన్ రివల్యూషన్ గురించి చదవండి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ అని ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలుస్తారు, అది అందరికీ తెలిసిందే. అలాంటివి కాదు, గ్రీన్ రివల్యూషన్ వల్ల ఏ పంటలు బాగా బాగుపడ్డాయి, లైక్ గోధుమ, వరి ఇలాంటివి, ఏ పంటలు నష్టపోయినాయి, పప్పు దినుసులు, పల్సెస్ లాంటివి నష్టపోయాయి. సో ఇలాంటివన్నీ కూడా జనరల్గా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. భారత నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ అండ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది అని అడుగుతున్నారు.
So who has been appointed as a brand ambassador of India's Ministry of Ports, Shipping and Waterways అని చెప్పేసి ఉంది. ఇందులో మేరీ కామ్, పివి సింధు, నీరజ్ చోప్రా అండ్ మను బాకర్ అని చెప్పేసి ఉన్నారు. సో రీసెంట్గా ఏమైందంటే మనకి మను బాకర్ గారు ఉన్నారు కదా, సో ఈమెని మనకి షిప్పింగ్ మరియు జల మార్గాలు వాటర్వేస్ ఏవైతే ఉన్నాయో సో పోర్ట్స్కి సంబంధించి ఈ మంత్రిత్వ శాఖకి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. అంతేకాదు సో మనకి ఏవైతే ప్యారిస్ ఒలింపిక్స్ అనేవి జరిగాయి కదా, సో ఈ ప్యారిస్ ఒలింపిక్స్ విభాగంలో భారతదేశానికి 2 కాంస్య పథకాలు అంటే బ్రాంజ్ మెడల్స్ని షూటింగ్ విభాగంలో మను బాకర్ గారు తీసుకురావడం జరిగింది. ఒకటి ఇండివిజువల్గా విమెన్స్ ఇండివిజువల్లో, ఇంకొకటి మిక్స్డ్ విభాగంలో ఆమె 2 కాంస్య పథకాలని ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో చేజెక్కించుకున్నారు. సో ఆమెని బ్రాండ్ అంబాసిడర్గా ఈ మంత్రిత్వ శాఖకి అపాయింట్ చేశారు. సో ఈ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరున్నారు? సర్బానంద సోనోవాలా. సర్బానంద సోనోవాలా గారు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించి మినిస్టర్గా ఉండడం జరిగింది. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్గా కూడా తీసుకోవచ్చు. మీకు టొబాకో తెలుసు కదా, పొగాకు, దాని ఎలిమినేషన్ కోసం అని చెప్పేసి, దాని నివారణ కోసం అని చెప్పేసి చేపట్టే పథకాలకి ప్రోగ్రామ్స్కి భారతదేశంలో ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకున్నారు అంటే పివి సింధు గారు. సో టొబాకోకి సంబంధించి ఆ బ్రాండ్ అంబాసిడర్గా దాన్ని నివారించడానికి పివి సింధు గారిని ఎంచుకోవడం జరిగిందనమాట. సో అలాగే నీరజ్ చోప్రా గారు ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో మనకి సిల్వర్ మెడల్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? సిల్వర్ మెడల్ని తీసుకురావడం జరిగింది. సో జావెలిన్ త్రో విభాగానికి. టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు, ఈసారి సిల్వర్ మెడల్. అలాగే మేరీ కోమ్ గారు ఇండియాకి సంబంధించి చెఫ్ డి మిషన్ అని చెప్పేసి ఒలింపిక్స్లో మొదట్లో మేరీ కోమ్ గారే ఉన్నారు. కాకపోతే మేరీ కోమ్ గారిని రీప్లేస్ చేసింది ఎవరు అంటే గగన్ నారాంగ్ అనే వ్యక్తి. ఇండియాకి సంబంధించి ఒలింపిక్స్లో చెఫ్ డిగా ఉన్నది గగన్ నారాంగ్ అనమాట. గగన్ నారాంగ్ గారు షూటింగ్ విభాగానికి సంబంధించిన వ్యక్తే, కాకపోతే మేరీ కోమ్ గారిని రీప్లేస్ చేశారు ఆ చెఫ్ డికి సంబంధించి. అది ఇంకొక పాయింట్గా కూడా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎలక్షన్స్ జరిగాయి కదా ఈసారి. ఎలక్షన్స్కి సంబంధించి ఆయుష్మాన్ ఖురానా అని ఎవరైతే బాలీవుడ్ సెలబ్రిటీ ఉన్నారో సో ఆయనని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకోవడం జరిగింది. పీడబ్ల్యూడి వికలాంగులకి సంబంధించి ఎలక్షన్స్లో ప్రమోట్ చేయడానికి శీతల్ దేవి గారు అని ఇండియా పారా ఆర్చరీకి సంబంధించిన వ్యక్తి, ఆమెని సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే నెక్స్ట్ వన్ పంకజ్ త్రిపాఠి అని చెప్పేసి మనకి ఒక బాలీవుడ్ సెలబ్రిటీ ఉన్నారు, పంకజ్ త్రిపాఠి. సో సిరీస్లో వాటిలో వస్తూ ఉంటారు కదైనా. పంకజ్ త్రిపాఠి గారు ఎవరైతే ఉంటారో సో ఈయనని వచ్చేటప్పటికి మనకి ఈ బీటీ కాటన్కి కాటన్కి సంబంధించి కస్తూరి అనే బ్రాండ్ ఉందన్నమాట. కాటన్కి సంబంధించి కస్తూరి అనే బ్రాండ్ ఉంది. సో దానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా మనకి పంకజ్ త్రిపాఠి గారు ఉండడం జరిగింది. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ కరీనా కపూర్ ఖాన్ గారు. సో కరీనా కపూర్ ఖాన్ వచ్చేటప్పటికి మనకి యునిసెఫ్ ఇండియా ఏదైతే ఉందో యునిసెఫ్ ఇండియాకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా కరీనా కపూర్ ఖాన్ గారు ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆలియా భట్. సో ఆలియా భట్ వచ్చేటప్పటికి లారియల్ ప్యారిస్ ప్రొఫెషనల్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక కావడం జరిగింది. ఇలా చాలా మంది ఉన్నారు. లైక్ ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి మనకి ఎంఎస్ ధోని గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. బంధన్ బ్యాంక్. సో బంధన్ బ్యాంక్కి మనకి సౌరవ్ గంగోలీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఇలా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఆప్షన్ 4 మను బాకర్ ఎవరైతే ఉన్నారో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల ఆగస్ట్ 2024లో స్పేస్ జోన్ ఇండియా విజయవంతంగా ప్రయోగించిన భారతదేశపు మొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ పేరు ఏంటి? So name India's first reusable hybrid rocket that was recently in August 2024 launched successfully by Space Zone India. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం మామూలుగా జీకే పరంగా నేర్చుకున్నాం అనుకోండి. సో దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఇలాంటి కరెంట్ అఫైర్స్ తెలియకపోయినా ఆన్సర్ చేయొచ్చు. ఎలాగా? సో ఇక్కడ ఇండియాకి సంబంధించి స్పేస్ జోన్ ఇండియా అనేది రీసెంట్గా ఆగస్ట్లో హైబ్రిడ్ రాకెట్ అనే దాన్ని రీయూజ్ చేసుకునేదాన్ని లాంచ్ చేసిందంట. దాని పేరు అడుగుతున్నారు కదా. ఇచ్చిన ఆప్షన్స్లో H3 రాకెట్ అని ఉంది చూసారా. సో ఈ H3 రాకెట్ అనేది జపాన్కి సంబంధించిన లాంచ్డ్ వెహికల్. మనం PSLV GSLV ఎలా మాట్లాడతాం, పోలార్ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ అండ్ జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్డ్ వెహికల్ ఇట్లా మాట్లాడతాం కదా. అలాగా జపాన్కి సంబంధించిన లాంచ్ వెహికల్ వచ్చేటప్పటికి H3 రాకెట్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి ULA యునైటెడ్ లాంచ్ అలయన్స్ అట్లాస్ 5 వెహికల్. ఇది USAకి సంబంధించింది. అంటే ఈ రెండు ఖచ్చితంగా కాదు.
నెక్స్ట్ న్యూ షెపర్డ్, తెలుగులో కూడా న్యూ షెపర్డ్ అనే నేర్చుకోండి. ఇది బ్లూ ఆరిజిన్ అనే సంస్థకి సంబంధించింది. ఎవరికి సంబంధించింది? బ్లూ ఆరిజిన్ అనే సంస్థకి సంబంధించింది అనమాట. సో వాళ్ళది న్యూ షెపర్డ్ అనే లాంచ్డ్ వెహికల్. అప్పుడు బేసిక్గా ఆన్సర్ ఏమైపోతుంది? రూమీ 1. అంటే రూమీ 1 అనేది హైబ్రిడ్ రీయూజబుల్ రాకెట్. దీనిని స్పేస్ జోన్ రీసెంట్గా మనకి సక్సెస్ఫుల్గా ఇండియాలో టెస్ట్ చేసింది అనమాట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ బ్లూ ఆరిజిన్ జెఫ్ బెజోస్ కి సంబంధించింది అనమాట. అయితే బ్లూ ఆరిజిన్ అనే సంస్థ స్పేస్ టూరిజం అనే దాన్ని కూడా స్టార్ట్ చేయబోతుంది. దీనికి కోసం ప్రపంచంలో కొంతమంది వ్యక్తులు సెలెక్ట్ చేసుకుంటుంది. అందులో ఇండియాకి సంబంధించి ఏపీకి సంబంధించిన విజయవాడ పైలట్ అనమాట. ఆయన పేరు గోపి తోటకూర. సో ఈయనని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈయన పైలటే కాదు, సో ఈయన పర్వత అధిరోహకుడు కూడా, మౌంటైనీర్ కూడా. కీలీ మంజారో అనే పర్వతాన్ని కూడా ఈయన గతంలో అధిరోహించారు. ఏ పర్వతం అది? కీలీ మంజారో. సో ఈ కీలీ మంజారో అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉందంటే ఆఫ్రికాలో, ఇది మనకి అంటే సౌత్ ఆఫ్రికా దగ్గర లొకేట్ అయ్యి ఉంది, అలా చెప్పొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సరే, మీకు ఇది గుర్తుందా? నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఆగస్టు 23rd జాతీయ అంతరిక్ష దినోత్సవం అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. దేనికోసం? చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయినందుకు. మరి చంద్రయాన్ 3 అనేది చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం, సౌత్ పోల్ మీద కదా ల్యాండ్ అయింది. ఆ సౌత్ పోల్ కి మనం ఏమని చెప్పేసి పేరు పెట్టుకున్నాం? శివశక్తి అని చెప్పేసి పేరు పెట్టుకోవడం జరిగింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవరు గుర్తించారు? ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అనేది కూడా దీన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం జరిగింది. ఓకేనా? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామా? సో టీల్ కార్బన్ పై భారతదేశం యొక్క మొదటి అధ్యయనం ఎక్కడ జరిగింది? సో వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ స్టడీ ఆన్ టీల్ కార్బన్ అండర్ టేకెన్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా? ఆన్సర్ గుర్తుపెట్టేసుకోండి. ఫస్ట్ కియోలాడియో నేషనల్ పార్క్. సో కియోలాడియో నేషనల్ పార్క్ అనేది రాజస్థాన్లో ఉంది, అక్కడ కండక్ట్ చేశారనమాట. ఇదేం లేదు, జనరల్గా కార్బన్ని స్టోర్ చేయడం కోసం, మనకి కార్బన్ ఉంటుంది కదా, దాన్ని స్టోర్ చేయడం కోసం అని చెప్పేసి ఫ్రెష్ వాటర్ కానీ, లేకపోతే లేక్స్ కానీ, వెట్లెండ్స్ కానీ, చిత్తడి నేలలు ఇలాంటివి ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు అలలు ఉన్నాయనుకోండి, టైడ్స్ వచ్చే వాటర్ ఉందనుకోండి, సముద్రాలు, ఓషన్స్, ఇలాగ సీ అనేది, అవి మనకి కొంచెం ప్రమాదం అనమాట. వాటి వల్ల స్టోర్ పూర్తిగా చేయలేము. ఈ ఫ్రెష్ వాటర్ వెట్లెండ్స్లో అయితే ఏంటంటే కార్బన్, గాలిలోకి వెళ్ళే కార్బన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టోర్ చేసేయచ్చు అనమాట. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ తగ్గించవచ్చు, కాలుష్యాన్ని తగ్గించవచ్చు, ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తున్నారు. దాన్ని టీల్ కార్బన్ అంటాం. ఐస్లాండ్ లాంటి కంట్రీలు ఏం చేసినాయి అంటే వాళ్ళు ఒక పెద్ద కార్బన్ ప్లాంట్నే రీసెంట్గానే ఎస్టాబ్లిష్ చేసింది. దాని పేరు మమూత్ అని చెప్పేసి అంటాం. సో మమూత్ అనేది అతిపెద్ద కార్బన్ క్యాప్చర్ ప్లాంట్. ఇండస్ట్రీస్ మిగతావి రిలీజ్ చేసే కార్బన్ ఏదైతే ఉంటుందో గాల్లోకి కలవనివ్వకుండా, పొల్యూషన్ క్రియేట్ చేయనివ్వకుండా మొత్తానికి ఈ ప్లాంట్ దాన్ని క్యాప్చర్ చేసి రాక్స్లోకి పంపించేసి స్టోర్ చేస్తుంది అనమాట. అలాంటి దాన్ని కార్బన్ క్యాప్చర్ ప్లాంట్ అంటాం. మనం ఏం చేస్తున్నాం? ఇదే ప్రాసెస్ని చిత్తడి నేలలు, ఫ్రెష్ వాటర్ దగ్గర చేసేలాగా టీల్ కార్బన్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. ఆ టీల్ కార్బన్ని ఇప్పుడు మనం ఎక్కడ టెస్ట్ చేసామంటే కియోలాడియో పార్క్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్గా చెప్తాం. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది చూసారా, ఇండియా యొక్క మొట్టమొదటి నేషనల్ పార్క్గా కూడా దీన్ని చెప్తాం అనమాట. సో దీన్ని మొదట్లో హేలీ నేషనల్ పార్క్ అని చెప్పేసి అనేవాళ్ళు. హేలీ నేషనల్ పార్క్ ఇది ఉత్తరాఖండ్లో లొకేట్ అయ్యింది ఈ నేషనల్ పార్క్ అనేది. అంతేకాదు భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో స్టార్ట్ చేశారు. అప్పుడు మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్గా వచ్చింది బాందీపూర్ అనమాట, కర్ణాటకలో. అదే సంవత్సరం రెండవ టైగర్ రిజర్వ్ వచ్చింది జిమ్ కార్బెట్, ఉత్తరాఖండ్. ఇకపోతే సుందర్బన్స్ నేషనల్ పార్క్, ఇది వెస్ట్ బెంగాల్లో ఫేమస్. సో ఇక్కడ రాయల్ వైట్ బెంగాల్ టైగర్స్ అనేవి జనరల్గా మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ కజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాంలో లొకేట్ అయి ఉంది. ఇది 1 హార్న్ రైనోసర్, ఒక కొమ్ము నీటి ఖడ్గమృగానికి ఇది చాలా ఫేమస్ అనమాట. సో టోటల్గా ఇండియాలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయంటే 106 జాతీయ పార్కులు ఉన్నాయి. ఓకేనా? సో అందులో మనకి అతిపెద్ద జాతీయ పార్క్ ఏది అంటే లార్జెస్ట్ వన్ హెమీస్ అనమాట. సో ఈ హెమీస్ నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయ్యి ఉందంటే లడాఖ్లో లొకేట్ అయ్యి ఉంది. సో ఇలాంటివి కూడా జనరల్గా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఆప్షన్ 4 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, శ్రీకృష్ణ గమన్ మార్గం ఏ 2 స్థానాలని కలుపుతుంది? విచ్ 2 లొకేషన్స్ విల్ శ్రీకృష్ణ గమన్ పాత్ కనెక్ట్? సో ఇది కొంచెం ట్రావెల్కి అండ్ డివోషనల్కి సంబంధించింది అనమాట. అంటే మీకు ఉత్తరప్రదేశ్ అనే ఏరియా ఉంది చూసారా, ఉత్తరప్రదేశ్లో శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానం అనేది ఉంది, అది మథుర. ఓకేనా? సో దాని తర్వాత శ్రీకృష్ణుని యొక్క ఏదైతే జీవితానికి సంబంధించిన ప్లేసెస్ ఉంటాయో అవన్నీ ఉత్తరప్రదేశ్, అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
సో అలాగే మధ్యప్రదేశ్లో వచ్చేటప్పటికి ఉజ్జయిని ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటారు. దీనికి దగ్గరలోనే మహర్షి సందీపాని అనే ఒక ఆశ్రమం కూడా ఉంది. శ్రీకృష్ణుని యొక్క ఏదైతే మనకి గురువుల్లో ఒకరుగా ఇంపార్టెంట్ పర్సన్గా కూడా మహర్షి సందీపాని గారిని చెప్తామంట. సో ఇట్లా మథుర నుంచి ఉజ్జయిని మధ్యలో ప్లేసెస్ని కలుపుతూ శ్రీకృష్ణ గమన పాత్ అనే దాన్ని మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ కాదు, మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రభుత్వం, ఎందుకంటే రాజస్థాన్లో కూడా చాలా ఇంపార్టెంట్ కృష్ణుడికి సంబంధించిన ప్లేసెస్ ఉన్నాయి. కానీ ఈ పాత్ ఏదైతే ఉందో ఈ మధ్యలో ఉన్న ప్లేసెస్, ఈ సర్క్యూట్ అంతటినీ కూడా అటు రాజస్థాన్ మధ్యప్రదేశ్ అనేవి మనకి డెవలప్ చేస్తున్నాయి. ఆన్సర్ వచ్చేటప్పటికి మథుర టు ఉజ్జయిన్, మథుర టు ఉజ్జయిన్ అని చెప్పొచ్చు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ జనరల్గా చూసుకున్నట్టయితే అయోధ్యలో రామ్లాల్ అని చెప్పేసి రాముడి యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి ఈయనకి సంబంధించిన ఒక స్టాంప్ అనేది రీసెంట్గా ఏ కంట్రీలో రిలీజ్ చేశారంటే లావోస్ అనే కంట్రీలో రిలీజ్ చేశారు. సో లావోస్ అనేది ఏషియన్ అసోసియేషన్లో ఒక మెంబర్ అన్నమాట. అంటే మనకి ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం, అందులో ఒక మెంబర్. రీసెంట్గా 2024లో ఏషియన్ సమిట్ లావోస్లో జరిగింది. సో దానికి ఇండియా కూడా అటెండ్ అయింది. యాక్చువల్గా ఇండియా ఇందులో మెంబర్ కాదు, కానీ ఈ సమావేశాలకు ఇండియా అటెండ్ అవుతూ ఉంటుంది. అలా ఇండియా తరపున మనకి విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు అటెండ్ అయినప్పుడు ఆ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. అది ఇంకొక పాయింట్గా కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? అలాగే నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2024 హౌ మెనీ రామ్సర్ సైట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉందన్నమాట. సో ఆగస్టు 2020 నాటికి భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఆన్సర్ వచ్చేటప్పటికి 85 ఉన్నాయి ప్రస్తుతం రామ్సర్ సైట్స్ అనేవి. సో అవి ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దామా. ఫస్ట్లో 75 ఉండేవి, తర్వాత 80 అయినాయి. తర్వాత రీసెంట్గా బీహార్కి సంబంధించి 2 రామ్సర్ సైట్స్ని రికగ్నైజ్ చేశారు. బీహార్లో రెండింటిని రికగ్నైజ్ చేశారు, నగి, నట్కి. సో దాంతో 82 రామ్సర్ సైట్స్ అయినాయి మనకి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా తమిళనాడుకి సంబంధించి కజువేలి, అలాగే నాంజారాయన్ అనే వాటిని, మధ్యప్రదేశ్కి సంబంధించి తవా అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. సో దాంతో టోటల్గా ఇప్పుడు ఆగస్టు నాటికి ఇండియాలో రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 85 ఉన్నాయి. అది ఇంకొక పాయింట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. రామ్సర్ సైట్స్ మెయిన్ ఉద్దేశం ఏంటి? ప్రపంచంలోని చిత్తడి నేలల్ని కాపాడడం, వెట్లాండ్స్ అనేదాన్ని కాపాడడం అనమాట. మరి వెట్లాండ్స్ డే అనేదాన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఎవ్రీ ఇయర్ Feb 2న వెట్లాండ్స్ డే అనేదాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. భారతదేశంలో మొట్టమొదటి వెట్లాండ్ ఏది అంటే 2 చోట్ల రికగ్నైజ్ చేశారు. ఒడిస్సాలోని చిల్కా లేక్ ఉంది చూసారా, ఆ ప్రదేశాన్ని, రాజస్థాన్లోని కియోలాడియో అని ఉంది చూసారా, ఆ ప్రదేశాన్ని. ఈ రెండింటిని ఒకేసారి మనకి రామ్సర్ సైట్స్ కింద భారతదేశంలో మొట్టమొదటిగా రికగ్నైజ్ చేశారు. భారతదేశంలోని అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది అంటే సుందర్ బన్స్ అని చెప్పేసి అంటాం. ఇందాకలే చెప్పాను కదా, అది వెస్ట్ బెంగాల్లో ఉంది. అతి చిన్న రామ్సర్ సైట్ వచ్చేటప్పటికి రేణుకా, అండ్ ఈ రేణుకా వెట్లాండ్ అనేది హిమాచల్ ప్రదేశ్ దగ్గర లొకేట్ అయ్యి ఉంది. ఈజ్ ఇట్ క్లియరా అండి? సో ఇవన్నీ కూడా రామ్సర్ సైట్స్కి సంబంధించినవి. సో వీటిని పక్కన పెడితే భారతదేశంలో బేసిక్గా మనకి ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. భారతదేశంలో టోటల్గా వచ్చేటప్పటికి ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి? 106 ఉన్నాయి. బయోస్పియర్స్ అంటాం చూసారా, సో భారతదేశంలో టోటల్గా బయోస్పియర్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగితే 18 బయోస్పియర్లు ఉన్నాయి. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్గా కూడా చెప్పొచ్చు అనమాట. అలాగే భారతదేశంలో ఎలిఫెంట్ రిజర్వ్స్ అని చెప్పేసి అంటాం, ఏనుగు సంరక్షణ కేంద్రాలు. నేను వెరిఫై చేశానండి, 34 అనుకున్నారు, ఇంకా రికగ్నైజ్ చేయలేదు. టోటల్గా 33 ఉన్నాయి ప్రజెంట్. 33వది ఉత్తరప్రదేశ్లో ఉంది. అలాగే టైగర్ రిజర్వ్స్ వచ్చేటప్పటికి 55గా చూపిస్తుంది. ఇది 55 ఏమో టైగర్ రిజర్వ్స్ చూపిస్తుంది. ఎలిఫెంట్ రిజర్వ్స్ 33, బయోస్పియర్స్ 18, నేషనల్ పార్క్స్ వచ్చేటప్పటికి 106. అలాగే నెక్స్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటాం. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు యునెస్కోకి సంబంధించి భారతదేశంలో ఎన్ని రికగ్నైజ్ చేశారంటే 43 ఉన్నాయి ఇప్పటిదాకా. అలాగే రామ్సర్ సైట్స్ అంటారా, మీరు ఆల్రెడీ చూసారు కదా. సో టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 85 ఉండడం జరిగింది. సో ఇలాంటివి ఒకసారి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ కూడా చూసుకుంటూ ఉండండి. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేటప్పటికి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 85. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హిందూ సదరన్ ఓషన్ రీసెర్చ్ ప్రోగ్రామ్కి నోడల్ ఏజెన్సీ ఏది అని అడుగుతున్నారు. సో విచ్ ఏజెన్సీ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఆఫ్ ద ఇండియన్ సదరన్ ఓషన్ రీసెర్చ్ ప్రోగ్రామ్? సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్.
సో నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనే సంస్థ ఏదైతే ఉందో దీని ఆధ్వర్యంలో హిందూ సదరన్ ఓషన్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అనేదాన్ని సో మనకి కండక్ట్ చేస్తున్నారు. ఎందుకు? సో మామూలుగా మనకి ఏంటి అంటే సముద్రం లోపల ఉన్న ఖనిజాలు కావచ్చు, అలాగే ఇంకేమైనా ప్రదేశాలు ఉన్నాయా, ఇంకేమైనా రీసోర్సెస్ సంపద ఉందా, వీటన్నిటి గురించి R&D చేయడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి, వెలికి తీయడానికి వీటన్నిటికీ కూడా సో హిందూ ఓషన్ సదరన్ రీసెర్చ్ అనేదాన్ని స్టార్ట్ చేసింది. సో దీని నోడల్ ఏజెన్సీగా నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ రీసెర్చ్ ఓషన్ రీసెర్చ్ అనేది ఉంది. ఆప్షన్ 2 ఏదైతే ఉందో బేసిక్గా అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూద్దాం. నిసార్ ఉపగ్రహం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏంటి? సో వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద నిసార్ అంటున్నారు. నిసార్ అంటే అర్థం ఏంటి? N ఈజ్ నథింగ్ బట్ నాసా అని చెప్పేసి అంటాం. అలాగే నెక్స్ట్ I అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇస్రో అని చెప్పేసి అంటాం. సో నాసాకి ఇస్రోకి సంబంధించిన సింథటిక్ ఆపరేచర్ రేడార్ ప్రోగ్రామ్గా సో మనం దేన్ని చెప్తాము అంటే నిసార్ అనే దాన్ని చెప్తాం అనమాట. ఈ ప్రాజెక్ట్ని, నిసార్ అనే ప్రాజెక్ట్ని డేటాని కలెక్ట్ చేయడం కోసం అటు నాసా, ఇండియాకి సంబంధించిన ఇస్రో రెండు కలిసి చేపట్టబోతున్నాయి అనమాట. అది కూడా దేనికి సంబంధించినవి అంటే సో ఇక్కడ మీరు చూడొచ్చు, భూమి యొక్క ఉపరితలంపై కణిక పరిశీలనలు చేయడానికి, టు మేక్ గ్రాన్యులర్ అబ్జర్వేషన్స్ ఆన్ ద అర్త్ సర్ఫేస్ అనమాట. ఆ డేటాని కలెక్ట్ చేయడం కోసం పరిశీలన చేసి సో ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆల్రెడీ ఇండియా మనకి సూర్యుడి గురించి పరిశోధనలు చేయడానికి ఆదిత్య L1 అనే దాన్ని లాంచ్ చేసింది. ఆదిత్య లాగ్రేజింగ్ పాయింట్ 1 అనే దాన్ని లాంచ్ చేసింది. సో ఇలాంటి కోవలోనే నిసార్ అనే దాన్ని కూడా అతి త్వరలో ఇండియా నాసాతో కలిసి లాంచ్ అయినుంది. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేటప్పటికి 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్.